శ్రీరామ భక్తులకు తెలియజేయనిది ఏమనగా, ఈరోజు నా 146వ 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఇప్పుడే పూర్తయింది. ఈ పారాయణం జరిపించిన వారు దుబాయ్కి చెందిన దంపతులు అన్నమాట. మోదుకూరి లక్ష్మణరావు మరియు జయలక్ష్మి. వాళ్ళ గోత్రం పాండిపాళ గోత్రము. వాళ్ళ కోరిక ఏంటంటే, వాళ్ళకి ఈ మధ్య కమల ఆడపిల్లలు కలిగారట. చిరంజీవి కృష్విక, చిరంజీవి జస్విక. వాళ్ళ యొక్క సంపూర్ణ ఆయురారోగ్యాల గురించి ఈ హనుమాన్ చాలీసా పారాయణం నా చేత చేయించారు. అంటే ఈ 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణంలో ఏం చేస్తామంటే, భక్తుల కోరిక ప్రతి పారాయణం చివర స్వామివారికి చెప్తామన్నమాట తీర్చమని. ఎందుకంటే రామాని ఒక్కసారి కోరుకుంటేనే మన కోరికలు తీరుతాయి అంటారు. మనం 108 సార్లు రాముల వారికి అత్యంత ప్రీతికరుడైన ఆంజనేయ స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ 108 సార్లు రాముల వారికి చెప్తే తీరుస్తాడని నా ప్రగాఢ విశ్వాసం. నాకు ఈ 146 అవకాశాలు ఇచ్చారంటే భక్తుల కోరికలు తీర్చబట్టే కదండి. ఎందుకంటే నేను ఏ దేవాలయంలో పూజారిని కాదు, సిద్ధాంతిని కాదు. నేను మామూలుగా ఒక సాటి మనిషిని అనమాట. అయితే అయోధ్య వెళ్ళి వచ్చిన తర్వాత నాకు రాముల వారికి ఏదైనా చేద్దామనిపించింది. అంటే నేను కరసేవకు వెళ్ళలేకపోయాను. అలాగే రామమందిర నిర్మాణానికి నేను ఏ విధంగా సహాయం చేయలేదు కాబట్టి, భూలోకంలో మన కోసం నా పీరియడ్లో నేనున్నప్పుడు వచ్చాడు కాబట్టి రాముల వారు, ఆయనకి చేద్దామని ఆయనకి ఇష్టమైన హనుమాన్ చాలీసా పారాయణము 108 సార్లు 108 ఇళ్లల్లో స్థలాలలో చేద్దామని ప్రారంభించాను. దీక్ష పూనాను. అయితే ఆ 108 పారాయణాలు కూడా ఒక 9 నెలల్లో అయిపోయినాయి అన్నమాట. 9 నెలల సమయంలో భక్తులు వాళ్ళు మళ్ళీ చేయమంటుంటే చేస్తూ ఉన్నాను అనమాట. ఈ 108 సార్ల పారాయణమే కాకుండా ఎవరైనా భక్తులు అంటే పెద్ద పెద్ద కోరికలు ఉన్నవాళ్ళు, కొద్దిగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు నన్ను కనుక పిలిస్తే వాళ్ళ ఇళ్లలో 1008 సార్లు చదువుతాను అనమాట. అంటే ఇది 3-4 రోజులు పడుతుంది. ఆ 3-4 రోజులు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రానమాట. గడప దాటకుండా అక్కడే చదివి వాళ్ళ కోరికలన్నీ కూడా 1008 సార్లు స్వామివారికి చెప్పి తీర్చమని 1008 సార్లు పూర్తయిన తర్వాత అప్పుడు బయటకు వస్తాను అనమాట. అది కొద్దిగా కష్టతరమైనా కానీ మరి పెద్ద పెద్ద కోరికలు ఉన్నవాళ్ళు అలా పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ 108 సార్ల పారాయణమేమో ఇది 146వది. 1008 సార్ల పారాయణం 3 సార్లు చేశాను అనమాట. నిజంగానంటే స్వామివారు ఎంత బాగున్నారు చూడండి, ఆనందంగా. ఈ పారాయణం ఏం చేస్తామంటే, ప్రతి పారాయణం అయిన తర్వాత ఇలా గంట కొడతామండి. గంట కొట్టిన తర్వాత పరిమళ ద్రవ్యాలు ఇలా తీసుకుని అందులో స్వామివారికి, అంటే మన ఇంటికి గెస్ట్లు వస్తే పర్ఫ్యూమ్స్ సెంట్ జల్లుతాం కదా, అట్లా మనం ఊహించుకుంటాం అనమాట. తర్వాత ఏంటంటే ఈ నైవేద్యాలు పెడతాం ప్రతి పారాయణానికి. ఈ కలిసిన నీళ్ళతో ఆయనకి శుద్ధి చేసేసి, అంటే ప్రసాదాన్ని మనం పెట్టిందని నైవేద్యం పెడతాం అనమాట. అట్లా చివరిగా ఏంటంటే 4వ సేవ ఏంటంటే దర్పణ సేవ చేస్తామండి. ఇలా అంటే అమ్మవారికి దర్పణం చూపిస్తూ, అమ్మ చూడు తల్లి ఎంత బాగా ఉన్నావో, ఎంత అలంకరణ చేసుకున్నావు అని. తర్వాత ఏంటంటే 5వ సేవ చామర సేవ అండి. ఇలా చామరతో ఇసురుతాం అనమాట. అంటే అమ్మవారు అయ్యవారు పడుకున్నారని అలా ఇసురుతాం అనమాట. ఇదంతా కూడా భక్తులు చెప్తున్న విధానంలో నాకు నచ్చింది అనమాట. వెనకాల చూడండి, తులసం వారి సపోర్ట్ తీసుకున్నాము. భక్తులు అప్డేట్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ అనుభవాలు ప్లస్ వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు కూడా తీసుకుని నేను పూజా విధానాన్ని ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, చుట్టూ కూడా ఈ కాషాయం కలర్ అనమాట. ఎంత బాగుంటుందో చూడండి. రాముల వారికి చాలా ఇష్టమైన కలర్ కదా, అట్లాగనమాట. ఈ విధంగా
మనం 108 సార్లు పారాయణం చేయటం మన కోరికలను తీరుస్తాడు స్వామివారు. చూడండి, ఈ పౌడర్ డబ్బా ఒక భక్తురాలు చెప్పింది, గంట ఏమో ఒక భక్తుడు చెప్పాడు అనమాట. అట్లాగే పరిమళ ద్రవ్యాలు సెంటు అన్నది కూడా ఇంకో భక్తురాలు చెప్పింది. అట్లా భక్తులు నాకు ఇస్తున్న సూచనలు, సలహాలు, లేకపోతే నాకు నచ్చినవి తీసుకుని ఈ తులసి అమ్మవారి సపోర్ట్ అండి. అంటే మన తులసి మాత పూజ కూడా చేసినట్టు అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీ కోరికలు కానీ, ఆరోగ్యం కానీ, ఏ విషయమైన సమస్యలు కానీ, కోరికలు కానీ తీరాలంటే ఈ విధంగా ఒకే ఆసనం మీద కూర్చుని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ కార్యక్రమానికి దాదాపు 3-4 గంటలు పడుతుందన్నమాట. చాలా బాగుంటుందండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. నా చేత ఇప్పుడు 146 సార్లు పారాయణం జరిపించారంటే భక్తులు వాళ్ళ కోరికలు తీరబట్టే కదండి. వాళ్ళ కోరికలు తీరితే వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తారు. ఆ విధంగా నాకు ఇది 146 అవకాశం ఇచ్చిన దుబాయ్కి చెందిన మోదుకూరి లక్ష్మణ్, జయలక్ష్మణులకు వీళ్ళు పండుపాల గోత్రం అనమాట. వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ పిల్లలకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని రాముల వారిని, ఆంజనేయ స్వామిని, సీతమ్మ తల్లిని, అట్లాగే దేవుళ్ళందరినీ ప్రార్థించాను. మీరు కూడా శ్రీరామ భక్తులు కాబట్టి పిల్లలు అంటే వాళ్ళ పేర్లు కృష్విక, జస్వికలకు సంపూర్ణ ఆయురారోగ్యం రాముల వారు ప్రసాదించాలని మీరు కూడా కోరుకోండి. జై శ్రీరామండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు కనుక చేస్తే ప్రదక్షిణాలు చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి ప్రదక్షిణ ప్రియుడు అనమాట. కాబట్టి మీకు శక్తి ఉన్నంతవరకు కానీ 3 కానీ 5 కానీ 10 కానీ 15 కానీ 21 కానీ చేస్తే మంచిది. చివరిలో ఒక నిమ్మకాయని స్వామివారి దగ్గర వదిలేసేయండి. అది ఏంటంటే మీకు నరదృష్టి ఉంటే తీసేస్తుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు నిమ్మకాయ పట్టుకోండి. ఆ నిమ్మకాయని చివరిలో స్వామివారి దగ్గర వదిలేసేయండి. అట్లాగే అక్షంతలు కూడా స్వామివారి దగ్గర వదిలేసేసి కొన్ని మీ శిరస్సు మీద జల్లుకోండి. స్వామివారు మీ ఆశీర్వాదం ఇస్తున్నట్టు అనమాట. ఇదంతా కూడా ఏంటంటే నాకు శ్రీరామ భక్తులు నేర్పించేది ఏంటంటే, నాకు ఓన్లీ ఏంటంటే మొదట్లో ఓన్లీ పారాయణం చేసేవాడిని. తర్వాత మీలాంటి శ్రీరామ భక్తులు తలా ఒక అనుభవాన్ని, తలా ఒక పద్ధతిని నేర్పించారు. నేను కూడా అప్డేట్ అవుతున్నాను. మీ అందరి సహకారం వల్ల. ఉంటానండి. జై శ్రీరామ్.